హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే, మీ రాజమండ్రి అమ్మాయి వాళ్ళ అక్కతో కలిసి చేపల మార్కెట్కి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే చేప తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాం. కేజీ 200 చెప్తున్నారు. అందరూ ఒకటే రేటు మీద ఉంటారు కదా, అక్కడ మీకు తెలిసిందే. సో ఫస్ట్ ఒక చోటకి వెళ్తే అది పెద్ద చేప ఇంతకి అని అడిగితే వాళ్ళు అంతకి ఇవ్వనన్నారు. సో పక్క షాప్కి వెళ్ళాము. అక్కడ 4-5 చేపలు చూసారు, ఏది నచ్చలేదు. అలా 3-4 షాపులు తిరిగి వెళ్ళవమ్మా, మేమేమి ఇవ్వమని చెప్పేసి అన్నారు. ఇంకా చేసేదేం లేక ఫైనల్గా ఒక మామగారు లక్కీగా అక్క అడిగిన రేటుకి అయితే ఇచ్చేసారనమాట. సో ఈ చేప కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళైతే కేజీ 200 చెప్పారు. వెయిట్ వచ్చేసి 1 కేజీ 900 చేంజ్ ఉంది, అంటే 2 కేజెస్ దగ్గర ఉందన్నమాట. సో ఈ ఫిష్ కాస్ట్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. ఇల్లు అలకగానే పండగ కాదు కదా, అలాగే ఫిష్ తెచ్చిన వెంటనే కూర అయిపోదు కదా, దాన్ని క్లీన్ చేయాలి, కట్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అక్కడ చేయించలేం కాబట్టి అలాగో అక్కకి ఇందులో చాలా మంచి నైపుణ్యం ఉంది కాబట్టి ఇంటికి తీసుకొచ్చి 15 మినిట్స్లో ఇంత పెద్ద చేపని అంత నీట్గా క్లీన్ చేశారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. నాకు తెలిసి పెద్దవాళ్ళు కూడా ఇంత బాగా కట్ చేయరేమో. ఇంటికి తీసుకొచ్చి నీట్గా చేపని పొలుసు తీసేసి, బుర్ర కట్ చేసి, శంకులు అవన్నీ తీసేసి, తోకలు రెక్కలు అవన్నీ కట్ చేసి చాలా నీట్గా కట్ చేశారు. చూసారు, అంత పెద్ద చేపని ఇసుక లేకుండా, బూడిద లేకుండా, ఇది హెల్ప్ లేకుండా అయినా జారుతున్నా కానీ అంత పర్ఫెక్ట్గా కట్ చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. మీ ఇంట్లో ఎంతమంది ఇలాంటి టాలెంటెడ్ సిస్టర్స్ ఉన్నారు? వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి.